నమస్తే. భారత్ అద్భుతమైన వ్యూహం. ప్రపంచాన్నే నివ్వెరపరిచే వ్యూహం అని జెప్పొచ్చు. తన వ్యూహంతో భారత్ ప్రపంచాన్నే ట్రాప్ జేసిందనొచ్చు. అంటే ట్రాప్ జేయడం అంటే ప్రపంచ దేశాలనేదో తప్పుదోవ పట్టించడం గాదిక్కడ. అవతలోడు అంటే మన శత్రువు ఎంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో మనం చూపెట్టాలి గదా! ప్రూవ్ చేయాలి గదా మరి. ఇప్పుడు ప్రూవ్ అయింది. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం ద్వారా అది ఉగ్రవాద కంట్రీనే ఖచ్చితంగా అని తెలిసొచ్చింది ప్రపంచానికి. విరమణ అవగాహనను మనం ఒప్పుకోవడం ద్వారా మనమేంటో గూడా తెలిసొచ్చింది. నిజంగానే ఒప్పుకోకుంటే ఏమయ్యేది? భారత్ ఒప్పుకోకపోయుంటే ఏమయ్యేది? అట్లాగే ముందుకు సాగుంటే? ఇంకా ఉద్రేకంగా, ఇంకా అగ్రెసివ్‌గా గనక మనం అట్లాగే ముందుకు పోయుంటే, దాడి కంటిన్యూ చేసుంటే ఏమయ్యేది? అటువైపు పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అయ్యేది. పాపం చిన్న దేశం, పక్క దేశం, అడుక్కు తింటున్న దేశం ఇట్లాగే అనేటివి ప్రపంచ దేశాలు. కానీ ఇప్పుడు ట్రంప్ రాలేడు. ఏం మాట్లాడతాడు ఇంకా ట్రంప్? ఇంకోడు రాలేడు. చైనా రాలేదు. చైనా వెపన్స్‌ని వేస్ట్ చేయించినాం. అమెరికా వెపన్స్ F-16 వేస్ట్ చేయించినాం. టర్కీ డ్రోన్‌లు పనికిరానివని, పనికి మాలినవని నిరూపించినాం. మరి ఇంత జరిగింది గదా! ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే మనం అనుకోవడం గాదు గదా! అనుకున్నాం. పీఓకే కలిసిపోద్ది మనదవుతది. పాకిస్తాన్ 4 ముక్కలవ్వడం ఖాయం. అనుకున్నాం మనం. చాలా అనుకున్నాం. ఆశించినాం. కానీ అంత ఈజీనా నిజంగా? అసలేంటి? వారేంటి? వారెందుకు? ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి కదా! ఒక లక్ష్యం అంటూ ఉండాలి గదా! వార్ చేయాలంటే. మనం మిలిటరీకి మనము ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి గదా! అసలది యుద్ధమే కాదు కదా! ఎవరు ప్రకటించారు యుద్ధమని? భారతో, పాకిస్తానో యుద్ధమని ప్రకటించలేదు. ఇతర దేశాలేవి యుద్ధం ఇదని ప్రకటించలేదు. ఏంటి మన లక్ష్యం ఏంటి అప్పటి వరకు గూడా? మన పౌరుల్ని, మన సామాన్య పౌరుల్ని, మన టూరిస్టులను చంపిన టెర్రరిస్టులను తుదముట్టిస్తాం. అదే చేశాం. అంతే తప్ప పీఓకి తీసుకురమ్మని మన సైన్యానికి మనం చెప్పలేదు. పాక్‌ను ముక్కలు చేయడం గూడా అప్పటికి మన లక్ష్యం గాదు. మనం అనుకున్నది అదే. అదయిపోయింది. 3 రోజులు ఢీ అంటే టీ అన్నట్టుగా నడిచింది. తట్టుకోలేక కాళ్ళ బేరానికొచ్చాడు. నమ్మినాం. భారత్ నైజమే అది గదా! కానీ మళ్ళీ బుద్ధి చూపిచ్చాడు వెంటనే గంటల్లోనే. మీడియేటర్ ఎవడో చెప్పిండని మనం ఓకే అన్నాం గదా! ఒక పెద్దన్న, పెద్ద మనిషి ఉన్నాడు మధ్యల. చెప్పిండు గదా! అని ఓకే అన్నాం. ఏమైంది? ఇక్కడ కూర్చొని అంటాం. ఎన్నైనా అనొచ్చు. తప్పేం గాదు. మన ఉద్వేగాలు అట్లుంటాయి. మన భావావేశాలు, భావోద్వేగాలు నిజంగా అట్లనే ఉంటాయి. దేశానికి సంబంధించింది గాబట్టి. కానీ అంత ఈజీనా? ఒక దేశ సార్వభౌమత్వాన్ని కాదని పూర్తిగా ఒక దేశాన్ని బుగ్గి చేయడం అంత ఈజీయా? ప్రపంచాన్ని ఒప్పించాలి దానికి. లేదంటే చైనానే అంటది. పక్కనున్న దేశమే అంటది. ఎట్లా నువ్వు దాడి చేస్తావని. ఎందుకంటే వాళ్ళు అంటనే ఉన్నారు కదా! మేము టెర్రరిస్ట్‌లం గాదు. భారత్ మా మీద ముద్ర వేస్తోంది. నటిస్తూ వస్తుంది నాటి నుంచి. ప్రపంచ దేశాలన్నీ తిరిగి కాళ్ళు పట్టుకొని అదే చెప్తోంది. చైనా వాడైతే ఎట్లాగో బలమైనోడే గదా! ఒప్పుకున్నా మనకన్నా కొంచెం బలమైనోడే గదా! వాడికి ఇదే గదా అవకాశం. పాక్‌దే నిజం. మంచోన్ని దొంగని చేసి బాధ పెడతారా? ఏమైపోయింది మానవత్వం అని అమెరికా గూడా బయలుదేరుతది. ఏం చేయాలి మరిప్పుడు? అంటే వాడు నిజంగా దొంగనే. వాడు నిజంగా దుర్మార్గుడే. వాడు ప్రతిసారి వాడే కవింపు చర్యలకు పాల్పడుతున్నాడు అనేది క్లియర్‌గా చెప్పాలి గదా! అది చెప్తున్నాం మెల్లగా మనం. ఇప్పుడు మనకొక కొత్త లక్ష్యం గూడా. అందుకోసమే ఆగినాం. అందుకే అన్నా ప్రపంచమే నివ్వెరపోయే వ్యూహం ఇది అని. మనం కావాలని దించింది గాదు గదా! వాడి దుర్మార్గాన్ని ప్రపంచానికి చూపడం కోసం మనం వెయిట్ జేసినాం. కొద్దిసేపు వెయిట్ జేసినాం అనొచ్చు. అయితే మోసం ఎట్లుంటది? నేను మోసగాడిని. మోసం ఎట్లుంటదో ఆ దేశం మరొకసారి నిరూపించింది. కపటం ఎట్లుంటదో నిరూపించింది మరొకసారి. అట్లా వాడి అసలు ముఖాన్ని అంటే కాల్పుల విరమణ అవగాహనను అంగీకరించడం ద్వారా వాడి అసలు ముఖాన్ని మరోసారి ప్రపంచానికి చూపించినాం. పాకిస్తాన్ అసలు రూపం ఇది. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాద కంట్రీనే అని చూపించగలిగినాం. ఇప్పుడు ఏమని మధ్యలోకొస్తది? అమెరికానో, చైనానో ఏ మొహం పెట్టుకొనొస్తది? కానీ సీజ్ ఫైర్ అనగానే కొంచెం అప్‌సెట్ అయినాం మనం కదా! అసంతృప్తికి గురైనాం. ఎందుకంటే ఎన్నో అనుకున్నాం. పీఓకే మనదవుతది. పాక్ ముక్కలవుతది. ఇక మనకు చిరాకుండదు ఆ ఉగ్ర దేశంతో. ఇంకొక్కసారి పాక్ మన దేశాన్ని కన్నెత్తి
చూడకుండా జరగబోతుంది. చేస్తాడు మోదీ ఎట్లా? యుద్ధం జరగబోతోంది. ఇంక పాకిస్తాన్ పనైపోయినట్టే అని మనం నిజంగానే ఎక్స్‌పెక్ట్ జేసినాం. అయితే ఒక్కసారిగా సీజ్ ఫైర్ అనగానే అప్‌సెట్ అయిపోయినాం. ఇప్పుడు అమెరికా రోల్ క్లోజ్ అయిపోయింది. ఇక చైనా ఆ మాత్రం గూడా నోరిప్పదు. రష్యా ఇంకొంచెం మనకు సపోర్టే. నేను తర్వాత పెద్ద కంట్రీ అదే గాబట్టి. అయితే ఇప్పుడు మళ్ళీ అసలు ఆట మొదలైతదా అనిపిస్తోంది. ఎందుకంటే నిజంగా బట్టలిప్పి నిలబెట్టినాం నగ్నంగా ప్రపంచం ముందు. అసలదొక దేశమే కాదు చెప్పాలంటే. ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీ అది. దాన్ని క్లోజ్ చేయాల్సిందే అని చెప్పగలిగినాం మనం. ఆర్మీ అంటే లెక్కలేదు ఆ దేశానికి. ప్రధాని అంటే లెక్కలేదు. కాల్పుల విరమణ అవగాహనకొచ్చి అమల్లోకొచ్చిన 3 గంటల్లోపే మళ్ళీ కాల్పులు. సరే ఇది యుద్ధం అవుతదా? మరి కంటిన్యూ అవుతదా? ఎందుకంటే ఇక ముగిసినట్టే అనుకున్నాం. అసంతృప్తిగా ఉన్నా, కొంచెం అప్‌సెట్ అయినా అయిపోయిందా? అంటే గట్టి హెచ్చరిక ఇస్తదా? నెక్స్ట్ చర్చలున్నాయి. కూర్చుంటారట. మరేం డిమాండ్స్ పెడతారో, వాళ్ళకెట్లా బుద్ధి జెప్తారో. ఇప్పటికే చాలా నష్టపోయింది పాకిస్తాన్ అన్ని విధాలుగా. అడుక్కు తింటోంది. అడుక్కుంటోంది యుద్ధాన్ని ఆపమని. మనల్ని అడుగుతోంది. మరిప్పుడు మారతదా? కొంచెం బుద్ధేమన్నా మారతదా? అని ఒకటి మనం అనుకున్నాం. ముగిసింది ఇంకా అనుకున్నాం. దాడి ముగిసినట్టే. కానీ మళ్ళీ దుష్టపాకి తన బుద్ధి చూపిచ్చింది. అరే! కొద్దిసేపట్లో గంటల్లోనే పేలుళ్ళు మొదలైనయి. సరిహద్దు నగరాల్లో బ్లాకౌట్ ఇప్పుడు మళ్ళీ. మళ్ళీ ఆర్మీ అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ అలర్ట్ అయిపోయింది. హై లెవెల్ మీటింగ్స్ జరిగినాయి. విక్రమ్ మిశ్రీ మళ్ళీ మీడియా ముందుకొచ్చారు. చెప్పారు, ఖండించారు. ఇరువైపులా ఒప్పుకున్నాము. కాల్పుల విరమణ అవగాహనకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. మా సైన్యాన్ని మేము అలర్ట్ చేశాము. ఆర్మీకి ఒక స్పష్టమైన ఒక సూచనలైతే ఎళ్ళిపోయినాయి. ఆదేశాలెళ్ళిపోయినాయి. ధీటుగా ఎదుర్కొంటాము ఆయన చెప్పిన మాట. మరేంటి ఇది యుద్ధమేనా? యుద్ధం అనొచ్చా? కొనసాగుతదా? ఏకపక్షంగా దాడి అనొచ్చా? కొనసాగుతదా? అంటే ఇప్పుడు మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టేనా? పోనీ ఈ 3 రోజుల యుద్ధంతో ఏం సాధించింది ముఖ్యంగా? ఈ 3 రోజుల దాడి వల్ల పాకిస్తాన్ మీద దాడితో, యుద్ధంతో ఏం సాధించగలిగినాం? ఏం జరిగింది? ఆ ఫలితాలేంటి అంటే 3000 మందిని లేపేశారు. ఉగ్రవాదులు, సైనికులే ఎక్కువ అందులో. పాకిస్తాన్ ఎయిర్ బేసుల్లో 6ని కొట్టేసినాం మన ఆర్మీ. కీలక స్థావరాలవి. కాందహార్ విమానాన్ని కూల్చిన వాళ్ళు, హతమైన వాళ్ళలో ఉన్నారు. ముంబై కుట్రదారులు గూడా చనిపోయారు అందులో. లాహోర్ దాకా పోయినాం. కరాచీని చుట్టినాం. అసలు మన లక్ష్యము పాకిస్తాన్‌ని ధ్వంసం చేయడం గాదు. కాదు గదా! గట్టిగా బుద్ధి జెప్పడం. ఇంకోసారి మన వైపు కన్నెత్తి చూడకుండా ఉండడం. ఉగ్రదాడులంటూ మన మీదికి రాకపోవడం అంతే గదా! నిజంగానే బుద్ధి చెప్పినాం అసలైతే. అసలు మామూలు నష్టం గాదది. డ్రోన్‌లు అయిపోయినాయి. టర్కీ నుంచి వచ్చినాయి. F-16 లెక్కదేలలేదు. G-17 గూడా అంటే ఒక పద్ధతి ప్రకారం కొడుతూ వస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్. అంటే మన ఆర్మీ సత్తా ఏంటో మనం చూపిస్తున్నాం. అయితే ఈసారి ఇంకొంచెం పెద్ద స్థాయిలో జరిగింది. అంటే తెలిసొచ్చింది మనకి. పాకిస్తాన్ బలమేంటి? నిజంగానే పూర్తి స్థాయి యుద్ధం చేస్తే ఎట్లా ప్రిపేర్ అయ్యుండాలి? ఎంత ప్రిపేర్ అయ్యుండాలి? శత్రువు బలమెంత? వాడి బలహీనతలేంటి? అంతర్జాతీయంగా ఎట్లాంటి మద్దతుండొచ్చు? ఏ దేశాలు వాడికి మద్దతిస్తాయి? ఏ దేశాలు మనకు మద్దతిస్తాయి? అని ఒక టెస్ట్ చేయగలిగినామని జెప్పొచ్చు. ఇక అణుబాంబు గురించి కూడా చర్చొచ్చింది. అణుబాంబు ప్రయోగించేంత లేదు పాకిస్తాన్‌కు. అనుకున్నట్టుగానే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసినాం. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ ఎక్కడున్నా వెంటాడతామని సంకేతాలిచ్చినాం. మసూద్ అజర్ కుటుంబాన్ని హతం చేసినాం పూర్తిగా. అసలు యుద్ధానికిది సెమీ ఫైనలా అన్నట్టుగానే నడిచింది 3 రోజులు. వాడే తట్టుకోలేకపోయాడు. 3 రోజులకే తోక ముడిచాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు, బతిమాలుతున్నాడు, అడుక్కుంటున్నాడు. ఇందాక ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్తుండే 1971లో కూడా ఒకసారి భారత్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం జరిగింది గదా! 13 రోజుల వార్ అది. అయితే ఇప్పుడు ఈ 3 రోజులు, అప్పుడు అంటే దాంతో పోలిస్తే 19 రోజుల వార్‌తో సమానం ఈ 3 రోజులు అని. ఎందుకంటే పిచ్చి కొట్టుడది. దానికే గదా! డీజీఎం ఒకటే కాల్స్ అంట మనోళ్ళని అడుక్కోవడం. "మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా ఆపుదాం, ఆపుదాం, ఆపుదాం" అని. నీలం వ్యాలీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు మన వాళ్ళు.
ఏదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటది గదా! నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ ఊరికొస్తా, నీ గల్లీకొస్తా అన్నట్టు అక్కడిదాకెళ్ళి ఎతుక్కుంటూ పోయి చితక్కొట్టుడు కొట్టారు మన వాళ్ళు. కొత్తేం గాదు గతంలో గూడా మన కళ్ళ ముందే చూసినాం నిన్న మొన్న 2 సర్జికల్ స్ట్రైక్స్. ఇక జల ఒప్పందం రద్దు గూడా అమలయ్యేటట్టే ఉంది. 80% నీళ్లు మునుపటి కన్నా గూడా. మనం వాడుకుంటాం. మన హర్యానాకు, ఢిల్లీకి నీళ్లు తరలిస్తాం. మన నది నీటిని, మన నదులను మనమే వాడుకోవచ్చనమాట. మరేంటి ఈ సందర్భంగా ఈ 3 రోజుల్లో మన వార్‌ఫేర్ ఏంటి? అంటే మన శక్తేంటో మనకు తెలిసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో తెలిసింది మనకి. అదాని గ్రూపే డ్రోన్స్ తయారు చేసింది. ఫ్యూచర్‌లో దాని విలువేంటో మనకే తెలుస్తది. మన బిజినెస్ పెరుగుతది. మన మార్కెట్ పెరుగుతది. కొంత నష్టం తాత్కాలికంగా ఉండొచ్చు. అయితే మన డిఫెన్స్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతది. ఉపాధి పెరుగుతది తద్వారా. అంతేగాదు దేశం పట్ల ఒక సానుకూల దృక్పథం పెరుగుతది. ఇంతకాలం పులి పిల్లి తోలుతో ఉన్నది పిల్లుల మధ్య. అందుకే అవి తోక జాడిస్తూ వచ్చినాయి. ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, అటు శ్రీలంక, అటు నేపాల్. అయితే ఇప్పుడు నిజం బయటపడుతుంది. పులిగా బయటకొచ్చింది. మరి అవి ఇప్పుడు తోక ముడుస్తాయి గదా! ముడుస్తున్నాయి. మహమ్మద్ యూనస్ అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు హిందువుల విషయంలో. కొంతమంది జవాన్ల ప్రాణాలు పోవచ్చు. కొంత ఆస్తి నష్టం గూడా నిజమే. కానీ ఇన్ని వేల రెట్ల లాభం గూడా ఉంటది దానివల్ల. అది ఆలోచించాలి. ప్రాణాలు నిజంగా వెలగట్టలేం ప్రాణాలకి. మన జవాన్లు, మన సాధారణ పౌరుల ప్రాణాలకు వెలగట్టలేం గానీ, ఆస్తి నష్టం గురించి నేను చెప్తున్నా. అందుకు కొన్ని వేల రెట్ల లాభం ఉంది. అది ఆలోచించాలి. ఇది అంటే ఈ సంక్షోభం, ఈ క్రైసిస్ గూడా మనకొక అవకాశంగా మనం అనుకోవాలి. దీనివల్ల మన నాయకుడి పట్ల విశ్వాసం పెరిగింది. దేశమంతా ఏకమైంది. అన్నాడు గదా! మోదీతో చెప్పుకోపో అని. అట్లా చెప్పుకుంటే ఏం చేశాడో, ఏం చేసినామో ఇప్పుడు చూపిస్తున్నాం గదా మనం. అంటే సమర్థుడైన నాయకుడు మాకున్నాడు. ఏదైనా చేయగలడని ప్రపంచానికి మనం చూపిస్తున్నాం గదా! అంటే ఒక సంక్షోభాన్ని క్రైసిస్ అనే చెప్పొచ్చు. దీన్ని గూడా మనం ఒక అవకాశంగా అనుకోవాలి. నాయకుడి పట్ల విశ్వాసం పెరిగింది. దేశమంతా ఏకమైంది. మోదీకి చెప్పుకోపో అన్నాడు గదా! చెప్పుకుంటే ఆ మోదీ ఏం చేస్తాడో తెలిసొచ్చింది. సమర్థుడైన నాయకుడు మాకున్నాడు. ఏదైనా చేయగలడని ప్రపంచానికి చెప్పగలిగినాం. మనం ప్రతి సంవత్సరం గూడా రిపబ్లిక్ పరేడ్ చూసి ఓహో! అనుకుంటాం. టీవీలో చూస్తాం చాలా ఉద్వేగంగా. అమ్మో! అని చూస్తాం. ఆ వెహికల్స్ చూడడం గాని, మన ఆర్మీ ఫోర్స్ వాళ్ళ విన్యాసాలు గాని చూసి ఆశ్చర్యపోతాం మనం. అయితే 3 రోజులుగా మన మిలిటరీ సత్తా మనం ఇంకా ఇంకొంచెం దగ్గరగా చూస్తున్నామని చెప్పొచ్చు. దగ్గరగా అంటే అలా ఇక్కడేమో రిహార్సల్స్ మాత్రమే. అక్కడ నేరుగా యుద్ధమే అనుకుందాం మనం. అయితే పూర్తి స్థాయి యుద్ధంలో ఇంకా దిగనే లేదు గానీ, దాడి చేసింది గదా! చితక్కొట్టుడు కొట్టింది గదా! అటు ఆర్మీ, ఇటు నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగినాయి గదా! అసలు నిజంగానే పూర్తి స్థాయి యుద్ధంలో ఇంకా దిగనే లేదు గానీ, నిజంగా మన ఆయుధ సంపత్తి ఇంతుందా అని ఆశ్చర్యపోయినాం మనం. అంటే అతిపెద్ద 4గో ఎకానమీగా ఉన్న భారత్, అతిపెద్ద మిలిటరీ శక్తి అని గూడా తన పవర్‌ని చాటింది ఈ సందర్భంగా ప్రపంచానికి. అంతే గదా! బాప్రే! వందల డ్రోన్‌లను కూల్చేశారు మన వాళ్ళు. నిన్న ఒక్కరోజే 400. ఆకాష్ యాంటీ డ్రోన్ సిస్టమ్, మిసైల్ సిస్టమ్ ఎట్లా తిప్పికొట్టింది వాటిని, ఎట్లా పనిచేసినాయో చూసినాం మనం. అది పూర్తిగా ఆకాష్ మన ఇండిజినస్ సిస్టమ్. అంటే మనం స్వదేశీ టెక్నాలజీతో తయారైన సిస్టమ్ అది. S-400ను ఒక్కచోటే వాడినాం మనం గానీ, అసలు ఆకాష్ దాంతో పాటు ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా మనం ఇజ్రాయెల్ టెక్నాలజీతో కలిసి తయారు చేసుకున్న బరాక్. అరే! ఇంతనా మన శక్తి అని మనకే ఆశ్చర్యమేసింది. మనకు తెలిసింది ఇంతనా, ఇంత శక్తి ఉందా మనకు అని. అయితే మనకొక అలవాటు, మన శక్తి మనకు తెలవదు. మనల్ని మనమే తక్కువ చేసుకోవడము మనకు అలవాటైపోయింది. వెయ్యేళ్ల బానిసత్వం నుంచి ఇక పూర్తిగా బయటపడలే గదా! అదే అలవాటు మనకి. ఎవడో చెప్తే తప్ప మన శక్తి మనకు తెలీదు. మనం ఎప్పుడో వేల ఏళ్ల క్రితం కనిపెట్టినయి గూడా వాడెవడో విదేశీయుడు మళ్ళీ నేనే కనిపెట్టానా అని చెప్పి దీనికి మూలం భారత్ అంటే ఓహో! అని ఆశ్చర్యపోతాం మనం. అయితే ఇప్పుడు ఈ సందర్భం ఏం చెప్పింది? భారతీయ మేధస్సును, విజ్ఞానాన్ని, టెక్నాలజీని ప్రూవ్ చేసింది గదా! మన టెక్నాలజీ మీద మనకు నమ్మకం కలుగజేసింది గదా! ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆశ, ఆకాంక్షనైతే పెంచింది గదా! ఇప్పటికే 4 ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
ఎకానమీనే కాకుండా డిఫెన్స్ పరంగా కూడా మేము తక్కువ కాదు, మమ్మల్ని మరవద్దు అని ప్రపంచానికి మనం చాటి చెప్పినాం ఈ వేదికగా. ఐఫోన్ ఇండియాలో ఎవడు కొంటాడు అనుకున్నాడు వాడు? ఇప్పుడు వాడికి 48,000 కోట్ల బిజినెస్ ఇక్కడి నుంచి. అట్లా డిమాండ్ ఏదైనా సరే, దేన్నైనా సరే డ్రైవ్ చేస్తుంది. అందుకే ఇక్కడ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే పెడుతున్నాడు. ఇంకో ఆర్మీ ఆఫీసర్ అంటుండే, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ 90లో అయితే తుప్పుపట్టి ఉండేనట, రిపేర్లు చేసి చేసి చచ్చిపోలట పాపం. అట్లాంటి స్థితి నుంచి మరి ఇప్పుడు మనం మన సత్తా ఇట్లా చాటుతున్నాం. 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చినాం. అట్లా కూడా మన శక్తిని చూపినాం ఈ సందర్భంగానే. వాడిదేముంది, వాడు ఇట్లనే అడుక్కుంటాడు. ఆ దేశాన్నింత ఈ దేశాన్నింత అడుక్కుంటాడు. ముక్కలు చెక్కలవ్వడానికి రెడీగా ఉంది పాకిస్తాన్. అయితే మన లక్ష్యం కూడా అది కాదు, మనమేం కోరుకోవట్లేదు. మనం ఇక్కడ నుంచి చేసేది ఏమీ లేదు, అసలు అది మన బ్లడ్లోనే లేదు. వాడికి బుద్ధి వస్తే చాలు, మా జోలికి రాకుండా ఉంటే చాలు అనుకున్నాం మనం. ఇప్పుడు కూడా పౌరుల జోలికి పోలేదు. మన లక్ష్యం, మన టార్గెట్ సామాన్యులు కాదు, అంతే కదా. వాడు మన సామాన్య పౌరులను టార్గెట్ చేస్తే మనం అక్కడి ఉగ్ర స్థావరాల మీదనే దాడి చేసినాం. అసలు అమెరికానే స్టన్ అయి ఉంటుంది, ఏంటి ఇంత టెక్నాలజీనా అని. టెక్నాలజీ ఉండడం వేరు, దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం వేరు. అంత అద్భుతంగా వాడినాం మనం. అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసినాం అసలైతే. వాడు చెప్పట్లే కానీ, ఎందుకంటే F-16 వాడి బ్రాండ్ పోతుందని చెప్పట్లే కానీ, అమెరికా యుద్ధ విమానాన్ని కూడా మనం పేల్చేసినాం. వాడిన్ని దొంగ నాటకాలు, అది వాడొద్దని చెప్పినాం భారత్ మీద, వాడొద్దని ఇచ్చినాం అంటున్నాడు, అదే మాట అన్నాడు. వాడిండ్రుగా మరి ఇప్పుడు. అంటే అందరూ దొంగలే. ఎదుగుతున్న దేశం ఇది భారతదేశం, అందుకని ప్రతి ఒక్కడికి కంటగింపే ఉంటుంది. అందుకని ఎవరిని నమ్మొద్దు, మన శక్తిని మనం సమకూర్చుకోవాలి. గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. మళ్ళీ కాల్పుల విరమణ అవగాహనకు ముందే స్పష్టం చేసేసింది, మళ్ళీ ఉగ్రదాడి జరిగితే, మా దేశం మీద మళ్ళీ దాడి జరిగితే దాన్ని యుద్ధం లెక్కనే ట్రీట్ చేస్తాం మేము, మోదీ అన్నారు. ఇక యుద్ధం వద్దన్న ఎదవల సంగతి చెప్పాలి. మొన్నటి వరకేమో యుద్ధం వద్దు అంటూ శాంతి వచనాలు పలికినారు. ఇందాక కొద్దిసేపటి క్రితమే ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ అవగాహనకు వచ్చినాయి అనగానే భారత్ పిరికి, మోదీ పిరికోడు భయపడుతున్నాడు, ఏదేదో కూస్తున్నారు. యుద్ధం ఎందుకు చేయట్లేదు, యుద్ధం ఎందుకు ఆపారని. ఏమనాలి వీళ్ళని? అన్నం తింటున్నారా, సిద్ధం తింటున్నారా, అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? యుద్ధం వద్దన్నాం కదా, అయ్యే పని కాదని మాకు తెలుసు. అసలు మీరెవర్రా చెప్పడానికి? మీరెవరు? పాకిస్తాన్ ఇక్కడ దాడులు చేసినప్పుడు అట్లనే చెప్పిండ్రా? మీరు అన్నారా కనీసం? అంటే మీ బుద్ధి తెలీదా మాకు? పాకి ముఖాలు వేసుకొని. యుద్ధం కావాలా వద్దనేది నాయకత్వం డిసైడ్ చేస్తుంది, మనం వాళ్ళ వెంట ఉండాలి. అన్నది ప్రజాస్వామ్య దేశం, ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రధాని ఉన్నాడు, త్రివిధ దళాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తే అదే. మన నాయకుడు ముందుకెళ్తే ఇది చేస్తామంటే చేయండి, మేము ఉంటాము, మేము ఉన్నాం మీ వెంట అనాలి, అంతే కదా. యుద్ధం ఎందుకు, పాకిస్తాన్ మీద యుద్ధం ఎందుకు? మీ ప్రేమ తెలుసు మాకు, మిమ్మల్ని పంపిస్తే తెలుస్తుంది. ముఖ్యానికి బతుక్కుంటారు అండలు రండమాటలు. అంటే ఎవడి స్వార్థం వారిది, అందరూ దొంగలే. ఇందాక చెప్పినా కదా, ఎవరినో నమ్ముకుంటే మనకు అవ్వదు. మన శక్తి సామర్థ్యాలని మనం నమ్ముకోవాలి, మన బలాన్ని మనమే సమకూర్చుకోవాలి. టర్కీ వాడు ఇచ్చిన డ్రోన్లని మనం పేల్చేసినాం కదా. ఫస్ట్ టైం చైనా వాడు ఓపెన్గా సపోర్ట్ చేయలేదు, కానీ టర్కీ వాడైతే ఇవ్వడం, వాడి డబ్బులు ఇచ్చేశాడు, డ్రోన్లు ఇచ్చేశాడు. ఆ టర్కీకి సంవత్సరానికి 30,000 మంది పోతారంట మన దేశపోళ్ళు. చూడండి, ఇంకేమనాలి. టూరిజం మన దేశం నుంచే ఎక్కువ. ముందు నుంచి కూడా పాకిస్తాన్కి అనుకూలం, భారత్కి అగెనిస్ట్ ఆ దేశం. అయినా సరే టర్కీలో భూకంపం వస్తే ఆపరేషన్ దోస్త్ అంటూ మనము వెళ్ళి అన్నము, మందులు, ధాన్యాలు ఇవన్నీ ఇచ్చేసి వచ్చినాం. చెప్పిన కదా, మన రక్తంలోనే ఉంటుంది అది. అయితే అంత మంచితనం పనికిరాదు, కొంచెం తగ్గించుకోవాలి. ఇంకేదో చిన్న కంట్రీ ఒకటి కూడా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి, అంతే. అమీర్ ఖాన్ గారు కూడా ఆ మధ్య పోయి రాణిని కలిసి వచ్చిండు, టర్కీ రాణిని. మనకు ముఖ్యంగా హైదరాబాద్, జూనాగఢ్ ముస్లింలకు పెద్ద బంధం ఆ దేశంతో, గొప్ప అనుబంధము, లింకు, ప్రేమ ఉంటుంది చారిత్రకంగా. అట్లా బయటపడ్డది ఆ దేశానికి ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, ఏ దేశం ఏం మాట్లాడుతుంది అనేది మనకి ఈ సందర్భంగా అయితే తెలిసి వచ్చింది కదా.
మిగతా కంట్రీలు కూడా చూడండి, పెద్ద దేశాలని చెప్పుకునేటివి టెర్రరిస్ట్ కంట్రీ అని ఒప్పుకుంటూనే ఉగ్రవాదం మీద దాడికి మేము సపోర్ట్ చేస్తామంటూనే ఐఎంఎఫ్ రుణానికి సపోర్ట్ చేసినాయి. అంటే ఎవడి సహాయ సహకారాల కోసమో మనం ప్రయత్నించొద్దు, నమ్మకం పెట్టుకోవద్దు. మనకేది మంచో అదే చేయాలి. తెల్లోడి ప్రశంసలు అక్కర్లేదు మనకి. యూకే అంతే కదా, ఏదో ఇచ్చింది పాకిస్తాన్‌కి. ఇంకోటి, ఈ అప్పు కూడా $2 బిలియన్. చాలా తక్కువ మొత్తం. మనకైతే ఒకరోజు ఎక్స్‌పోర్ట్స్ విలువంతా. కాపోతే ఏందంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ ఎట్లా సపోర్ట్ చేసింది, ఎట్లా డబ్బులిచ్చింది అనేది ఒకటి. ఎందుకంటే, వాడు దేశ ప్రజల కోసం, దేశం కోసం అని చెప్పి ఆయుధాలు కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎట్లా ఇస్తారనేది ఒక అభ్యంతరం ఉంటది ఖచ్చితంగా. ఎంత ఉగ్రవాదులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ అది. డేనియల్ పర్ల్ అనే ఒక జర్నలిస్ట్‌ని చంపేస్తే, ఆ చంపేసిన ఉగ్రవాదిని మన ఆర్మీ చంపేసింది. వాళ్ళ నాన్న వీడియో చేశాడు. నా కొడుకుని చాలా దారుణంగా చంపారు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా కొడుకుని చంపినోడిని భారత ఆర్మీ చంపిందని వీడియో రిలీజ్ చేశాడాయన. అసలు అదొక దేశమే కాదు. నేషన్ శాంక్టిటీ లేదు. ప్రధానులను, ఆర్మీ చీఫ్‌లను ఉరితీసిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ప్రధాని షహబాజ్‌నో, మునీర్‌నో ఖచ్చితంగా ఉరితీస్తారు చూడండి. మీర్ మహ్మద్ అనేవాడు రెడీ ఉన్నాడు నియంత ఇంకోడు. భుట్టోను ఉరితీశారు. జియావుల్ హక్‌ను ఉరితీశారు. ముషర్రఫ్‌ను దాటించారు. ఇమ్రాన్ ఖాన్ అయితే సచ్చిండనే అంటున్నారు. లేదంటే చావు బతుకుల్లో ఉన్నాడు. జైల్లోనే ఉన్నాడు ఇంకా. అసలు పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు మునీర్‌ని. మునీర్ అనేవాడు ఫస్ట్ షియా చీఫ్ పాకిస్తాన్. అందుకని వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. వాడు మాత్రం నేను పరమ భక్తుడిని, దేశభక్తుడినని నిరూపించుకోవడానికి మన మీద ప్రతాపం చూపించాలనుకుంటున్నాడు. వివిధ దళాలు అస్సలు వాడి మాట వినట్లేదు. ప్రధాని మాట వీడు వినట్లేదు. ఒకరి మాట ఒకరు వినట్లేదు. అయిపోయింది ఇంకా. సరే ఎందుకులే, చచ్చింది. చచ్చిన పాము ఇంకెందుకులే చంపడం, ఇబ్బంది పెట్టొద్దు, ఆపుదాం అనుకున్నాం. కానీ మళ్ళా బుద్ధి చూపిచ్చింది. తన కపట బుద్ధిని మళ్ళీ ప్రదర్శించింది వెంటనే కొన్ని గంటల్లోనే. కాల్పుల విరమణ అవగాహన వచ్చిన తర్వాత 2 దేశాలు ప్రకటించిన తర్వాత కొద్ది గంటల్లోనే. కానీ మనం ఈ 3 రోజుల చర్యతో చెప్పినాం మనం. ప్రతీకారం తీర్చుకున్నాం మనం ఉగ్రదాడికి. మరొక్కసారి ఉగ్రదాడి జరిగితే ఇంకా తీవ్రమైన ప్రతీకారం ఉంటది. పర్యవసానాలుంటాయని గట్టిగానే హెచ్చరించినాం. బలమైన సంకేతాలు పంపినాం. అధికారికంగా ప్రకటించింది భారత్. ఇకపై జరిగే ఉగ్రదాడిని, మళ్ళీ ఇంకొక్కసారి ఉగ్రదాడి జరిగితే ఈ దేశం మీద యుద్ధ ప్రకటనలాగే దాన్ని తీసుకుంటాం. యుద్ధంగానే పరిగణిస్తాం దాన్ని. ధీటుగా బదులిస్తామని. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.